మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ సౌజన్యంతో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు టూకే రన్ పోటీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు చండీప్రియ, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ దొడ్ల ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమని, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ మాజీ సర్పంచ్ రమేష్, నాయకులు ఆరి రవీందర్, దత్తురావు, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే జనార్దన దీపోవతు వివాహం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం. అమ్మాయి ఎవరు కూడా ఒకరిని లుక్కోదు, వెళ్ళే వాళ్ళ దూరం బాగుంటుంది. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రంగంపేట పాఠశాలలో నుండి ఏర్పాటు చేసినటువంటి టూకే రన్లో ఈరోజు పాల్గొన్నటువంటి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ధ్యాన్ చంద్ గారి వారి యొక్క జీవితం దేశం యొక్క ఔన్నత్యం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఆయన హాకీ క్రీడలో 10 స్వర్ణ పతకాలు సాధించి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక ముందు ఆయన యొక్క పేరును స్మరించుకుంటూ ముందు తరాలకు కూడా క్రీడల పట్ల ఆసక్తి కలుగుతూ దేశభక్తిని ధ్యాన్ చంద్ గారు ఏ విధంగానైతే దేశభక్తిని ప్రదర్శించారో అలాంటి దేశభక్తిని ప్రదర్శించే విధంగా యువత తయారు కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రంగంపేట హై స్కూల్లో టూకే రన్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు స్టార్ట్ చేసి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన చైర్మన్ గారు చండీప్రియ గారు, స్కూల్ హెడ్ మాస్టర్ ఉపేందర్ రెడ్డి గారు, పీఈటీ శ్రీధర్ రెడ్డి గారు దీనిలో పాల్గొన్నాం. మేము ఆత్మ కమిటీ డైరెక్టర్గా మేము పాల్గొనడం జరిగింది. ఈరోజు